ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. డిఎంకే స్టార్ క్యాంపెయినర్గా రోజా. ఏమిటి ఈ చిత్రం? వివరాలకు వెళ్తే రేపు తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సరే తమిళనాడు అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఎవరి క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ మహిళా మంత్రి రోజా ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లోకి మరి అడుగు పెడుతుందా? ఎందుకు అడుగు పెడుతుంది? దీనికి గల కారణాలు ఏంటి? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈవిడ వైసీపీకి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు అని చెప్పేసి అనుకోవాలా? అలా అనుకుంటే మొన్నే కదా మావిగనికి సంబంధించి కూడా అనేక రకాలుగా ఆవిడ మాట్లాడటం జరిగింది. పైగా ఆవిడ మాట్లాడారా అంటే ఒకటి కాదు, గట్టిగానే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఈవిడ ఎప్పుడైనా సరే కొంచెం నోరు గట్టిగా తెరిచినప్పుడల్లా ఆడదాం ఆంధ్ర ఎపిసోడ్ తెర మీదకి వస్తుంది. రాగానే మరలా సైడ్ అయిపోతూ ఉంటారు. సో ఇది ఒక తంతు అయితే ఇప్పుడు ఈ తమిళనాడు రాజకీయాల్లోకి రోజా ఎందుకు అడుగు పెడుతున్నారు? ఒకవేళ ఆంధ్ర రాజకీయాలకి బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేసి అంటున్నారా? అందుకనే తమిళనాడు రాజకీయాల్లోనే ఈ విషయం పైన మనం ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? మరి ఇక్కడ కాలం చెల్లిపోయింది రాజకీయంగా మనం తెలుగులో. సో తమిళ రాజకీయాల్లో మనం అడుగు పెడదామని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకు అలాగా? పైగా ఇక్కడ డిఎంకే పార్టీకి ఫిల్మ్ యాక్టర్స్ ఎవరు లేరు. సరే ఒకవేళ ఫిల్మ్ యాక్టర్స్ పరంగా చరిష్మా పరంగా ఎవరు లేరు కాబట్టి రోజాని మనం ఏమన్నా వాడుకుందామని చెప్పేసి స్టాలిన్ గారు ఏమైనా ఆ ప్రకారంగా స్టార్ క్యాంపెయినర్గా యూజ్ చేస్తున్నారు అనుకోవాలా? ఆయన రోజాకి అంత చరిష్మా ఉందా? అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఈవిడ ప్రభావం చూపేంత కెపాసిటీ ఉందా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే అఫ్కోర్స్ ఒక ప్రక్కన టీవీకే పార్టీ విజయ్ ఉన్నాడు కదా, తనంటే ఒక పెద్ద స్టార్ హీరో కాబట్టి ఇక ఎంతో కొంత ఇక్కడ కూడా కొంత గ్లామర్ ఫేస్ కావాలి అనే ఉద్దేశంతో ఏమైనా డిఎంకే ఆలోచిస్తుందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే ఎలయన్స్ ఎవరితో? ఎన్డీఏ కూటమితో కాదు కదా, ఖచ్చితంగా యూపీఏ కూటమి అంటే కాంగ్రెస్ కూటమితోనే వాళ్ళ యొక్క ఎలయన్స్. మరి రోజా ఇక్కడ యూపీఏ కూటమి భాగస్వామి అయినటువంటి డిఎంకేకి ఎలా క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు? ఆవిడ వైసీపీ అంటే ఎవరికి? కొన్ని వైసీపీ ఏమైనా యూపీఏకి మద్దతుగా నిలబడుద్దా? అసలు అడిగినా అడగకపోయినా ప్రతి బిల్లుకి కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు. అంటే ఎన్డీఏకి ఇండైరెక్ట్గా అంటే అఫీషియల్గా పొత్తు లేదు కానీ బీజేపీతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి వైసీపీకి. ఇక బీజేపీతో అఫీషియల్గానా అనఫీషియల్గానే దానికంటే కూడా కాంగ్రెస్తో మాత్రం విరుద్ధంగానే ఉంటారుగా. మరి కాంగ్రెస్తో విరుద్ధంగా ఉండే రోజా ఇక్కడ వైసీపీలో, ఇక్కడ డిఎంకే వచ్చేసి మరి కాంగ్రెస్తో మంచి అనుబంధంతో ఉన్నటువంటి పార్టీకి ఏ విధంగా స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు? ఇక్కడ రెండు రకాలైన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ యూపీఏ కూటమితో కూడా కొంచెం సఖ్యతగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ భవిష్యత్తులో అయినా సరే ఎప్పుడైనా యూపీఏ కనుక అధికారంలోకి వస్తే ఇబ్బంది తలెత్తుకోకుండా ఏమైనా సరే ముందుగానే ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటున్నారా? ఇలా ఏ రకంగా చూసినా కానీ రోజా తమిళనాడు రాజకీయాలకి అసలు సింక్ కావట్లా. సో అసలు మామూలుగానే ఆంధ్రప్రదేశ్ ఆవిడ స్థానికురాలుగా అక్కడ పోటీ చేసినప్పుడే గెలవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. పైగా ఆ గెలిచిన దానిలో కూడా ఏదో మొక్కుబడి మెజార్టీ వందలే, పెద్దగా వేల మెజార్టీ, ఆవిడకి అంత బ్రహ్మాండమైన క్యాడరు అభిమానులు ఉన్న పరిస్థితి కూడా ఏం కనపడలా. మరి అటువంటిది ఈవిడిని తీసుకెళ్ళి అక్కడ ఎందుకు క్యాంపెయినింగ్ ఉపయోగించుకుంటున్నారా అనేది. పైగా రోజాకి ఒక ఇది ఉంది ఆవిడ పైన, ఒక అపవాదం అనుకోండి. అదేంటి అంటే ఆవిడ ఎటు ప్రక్కన ఉంటే వాళ్ళకి దెబ్బే. ఇంకా గట్టిగా చెప్పాల్సి మొన్నటిదాకా కూడా ఆవిడ ఐర్లకు కంట ఉండేవాళ్ళు. ఇట్లాంటివన్నీ మనం పట్టించుకోగానే వాటి గురించి మనం యాక్చువల్గా వాటి గురించి మాట్లాడకూడదు. కానీ డిఎంకేకి ఇప్పుడు మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉంది, ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది అభిప్రాయాలు పడ్డారు. ఇంకా కొన్ని సర్వేల్లో మనం కూడా సర్వేలు వచ్చిన రిపోర్ట్లను బట్టి చెప్పాం. అయితే ఇప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమైనా మారబోతుందా? ఒకవేళ ఇప్పుడు డిఎంకే కనుక రేపు కనుక ఎన్నికల్లో ఓడిపోతే మరలా ఆ దిష్టి అంతా కూడా ఇక్కడ ఈవిడ మీద తోసేస్తారు ఖచ్చితంగా. ఇదిగో ఈవిడ వెళ్ళింది వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి అన్నా అంటారు. అది నిజం కాకపోయినా సో అంటే ఆ రకమైన ఆవిడ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆవిడ టీడీపీలో ఉన్నంతకాలం టీడీపీ గెలవాల, వైసీపీలోకి వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే అట్లా అడుగుపెట్టారు. తర్వాత
ఇక జరిగిన పరిణామాలు తెలుసు కదా. 2014 వచ్చేసరికి ఆవిడ వైసీపీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అప్పుడు గెలవలేదు ఇది వైసీపీ. ఒక 2019లో మాత్రమే అది పాసిబిలిటీ అయింది. 2024 అంటే సరాసరి తెలియదే కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ డిఎంకే కనుక ఓటమి పాలైతే మరలా ఈవిడ మీద తోసేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ కూడా ఈ రకమైన చర్చలే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎన్డీఏ పక్షం ఓ విధంగా చెప్పాలి అంటే ఏఐడిఎంకే కొంచెం వీక్గా ఉండడంతో మరి ఆ రకమైన పరిస్థితులు లేవు, డిఎంకే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. దానికి తగినట్టుగా టీవీకే విజయ్ ఓట్ల చీలిక, దానివల్ల ఎవరికి డ్యామేజ్ అవుతుంది ఏంటి అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. మోస్ట్ ప్రాబ్లీ అది డిఎంకేకే మైనస్ అయింది అని చెప్పేసి అన్నారు. ఆయన 15-16% ఓటింగ్ డివైడ్ చేస్తాడు, స్ప్లిట్ చేస్తాడు అని చెప్పేసి. ఆ 15-16%లో మెజారిటీ పర్సెంట్ డిఎంకేకి సంబంధించిన ఓటింగే చీలుద్ది అని చెప్పేసి అని కూడా కొంతవరకు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఎన్డీఏకి లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉంది. సో ఒకవేళ ఆ పరిస్థితి కనుక తలెత్తితే మళ్ళీ ఆ అపవాదంతా కూడా ఈవిడ ఆ మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ ప్రకారంగా ఇక్కడ రోజాకి సంబంధించిన ఎపిసోడ్లోకి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బై చెప్పేద్దాం. ఎందుకంటే అట్లాగే మనకి తనకి ఆ నియోజకవర్గ పరిధిలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే సొంత క్యాడర్ సపోర్ట్ చేయట్లా. ఇటీవల కూడా ఆవిడకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఎన్నికలకు ముందేమో ఆవిడకి అసలు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించకూడదు అని చెప్పేసి సొంత పార్టీలోని సీనియర్ నాయకులే ఆ రకంగా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆవిడ గగ్గోలు పెట్టారు. ఆవిడకి మంత్రి పదవి రావడానికి కూడా ఆ సమయంలో చాలామంది ఇష్టపడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు అని చెప్పేసి అని కూడా అదొక తరహా ఉంది. సో ఇలా ఏ రకంగా చూసినా ఇక మనకి రాజకీయంగా మనకు అక్కడ నియోజకవర్గంలో కావచ్చు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. దానికి తగినట్టుగా వైసీపీ పరిస్థితే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో అందు గురించి మనకి ఎట్లాగో పొరుగు రాష్ట్రం ఆనుకొని ఉంటుంది, బార్డర్లో మనమే ఉన్నాం. సో తమిళ్లో మనకి మంచి గ్రిప్ ఉంది, పైగా తమిళ్ కోడలో ఆర్కే చలమని భార్య కాబట్టి మనం అక్కడ కూడా చలామణి కావచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా సరే. ఎందుకంటే రాజకీయంలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఇక దానికి దూరంగా ఉండాలి అంటే ఎప్పుడు ఇక ఆరోగ్యం సహకరించకపోతేనో లేకపోతే విపరీతమైన కేసులు ఎదురయ్యి ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటేనో తప్ప మోస్ట్ ప్రాబబ్లీ పాలిటిక్స్ నుంచి దూరంగా జరగడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. మరి దానిలో ఆ టేస్ట్ అలా ఉంటుంది బహుశా. సో ఆ ప్రకారంగా ఈ రాష్ట్రం కాదు ఆ రాష్ట్రం అనే ఆప్షను బహుశా ఎంతమందికి ఉంటుంది, వెరీ రేర్గా ఉంటుంది. అది రోజాకు ఉంది, పక్క స్టేట్లోనే మళ్ళీ పాలిటిక్స్ చేసుకునే యాక్సెస్. సో ఆ ప్రకారంగా వెళ్ళి ఏమైనా చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు. సో ఇలా ఎలా చూసుకున్నా కానీ రోజా గారికి అయితే జరిగే నష్టమేమి లేదు. ఇప్పుడు తమిళ్లో డిఎంకే గెలిచింది అనుకోండి, అది అందులో నా పాత్ర ఉంటుంది అని చెప్తారు. ఓడిపోయారు అనుకోండి, అసలు మీకేం లేదులే అని చెప్పేసి అంటే ఈవిడ పైన రాకుండా ఉండడానికి చెప్పుకోవడానికి ఉంటుంది. సో గెలిచుంటే అటు యాక్టివ్ అవ్వచ్చు, ఇక ఏపీ రాజకీయాలకి శాంతం నిదానంగా దూరం అయిపోవచ్చు. ఆ ప్రకారంగా కూడా అదొక ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చేసిన అవినీతి అక్రమాలు కనుక ఆధారాలతో దొరికితే, ఇప్పుడు ఆరోపణలు కనుక వాస్తవాలు అయితే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా శిక్షలు తప్పవు. అది మాత్రం ముమ్మాటికి ఉంటుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది అధికారులు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. ఒకవేళ ఆ అధికారులు కనుక ఇదిగో ఈ ఎవిడెన్స్ ఇప్పుడు అట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఫోన్ కాల్ రికార్డింగు ఇంకోటి ఎనీ టెక్నికల్ ఎవిడెన్స్, ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రులుగా ఉన్నారు కానీ అధికారులే కదా బుక్ అయిపోయేది. సో ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ అధికారులు కనుక కాంట్బట్ సిచ్యువేషన్లో మొత్తం రివీల్ చేశారనుకోండి, లేదా అప్రూవర్గా మారిపోయారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా దాదాపుగా ఖచ్చితంగా ఉంటుంది దానికి తగినట్టు యొక్క పరిణామాలు. సో ఎలాగూ ఇప్పుడు రాజకీయాల్లో మనం ఉన్నాం, ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా ఎన్నికలు లేవు, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉన్నారా. డిఎంకే కూడా ఎవరో ఒకరు స్టార్ క్యాంపెయినర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశమే చేయించుకున్నారేమో తెలియదు. కానీ మొత్తం మీద చాలా విచిత్రమైన పరిస్థితి. అక్కడేమో యూపీఏ కూటమిలో ఉన్న డిఎంకేకి, ఇక్కడేమో ఎన్డీఏకి మద్దతు తెలిపే వైసీపీకి. ఇలా విచిత్రమైన పరిణామాలు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీల్లో రెండు విభిన్నమైన కూటమిలకి పనిచేయడం అంటే రోజా గారిది ఇది ఒక విచిత్రమైన ఘనతగా పేర్కొనాలి. మరి మీరేమనుకుంటున్నారు రోజా గారు ఈ యొక్క తమిళ రాజకీయాలు ఎంటర్ అవ్వడం పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.